ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? నా దేవుడు తప్పక మిమ్మల్ని మీ కుటుంబాన్ని నా యేసయ్య ఆశీర్వదించిన గాక. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. విలాప వాక్యము 3వ అధ్యాయము 13వ వచనము. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారణను బాధను కలిగి చేయడు. ఉద్దేశపూర్వకంగా యేసయ్య ఎవరిని కూడా బాధ కలిగించాడండి. ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా బాధ పెట్టాడు యేసయ్య. ఒకవేళ ఆయన పరీక్ష పెడితే అది నీ మేలు కొరకే. వాస్తవంగా మనం అనుభవించే బాధలు కీడంతా కూడా మనం చేసిన పాపాన్ని బట్టే. ఒకవేళ నీలో పాపం ఉందనుకోండి, ఆ పాపాన్ని బట్టి నువ్వు బాధను అనుభవిస్తున్నావు. ఈరోజు నీకు ఉన్నటువంటి చెడు అలవాటుని బట్టే, త్రాగుడిని బట్టే నీ 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయింది. ఈరోజు నీకున్నటువంటి అక్రమ సంబంధాన్ని బట్టే నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. నీలో మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నీవు పిల్లలు ఒక చోట, నువ్వు ఒక చోట, కుటుంబం ఒక చోట విచ్ఛిన్నం కావడానికి నీ పాపమే కారణం. కనుక సహోదరుడా, ఎప్పుడైనా మేల్కో. నువ్వు ఈ స్థితికి కారణం ఏంటంటే దేవుడు కాదు. చాలామంది దేవుడు అనుకుంటున్నారు. దేవుడు హృదయపూర్వకంగా ఎవరికి బాధ కలిగించాడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు, కానీ మేలు చేస్తాడు. కనుక ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కీడు దేని బట్టి అంటే నువ్వు చేసిన పాపాన్ని బట్టి. ఒకవేళ అందులో కొనసాగితే ఖచ్చితంగా ఆ పాపాన్ని బట్టి ఇంకా శిక్ష నీకు ఉంటుంది. కనుక ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఇప్పుడైనా పరిశుద్ధాత్మని హెచ్చరించినప్పుడు నువ్వు చేసిన పాపం నీకే తెలుసు కాబట్టి ఆ కనికరం గల దేవుని దగ్గర వచ్చి మోకరించి పశ్చాత్తాపడి, దేవా, నీకు నువ్వు పరలోకానికి విరోధంగా నేను పాపం చేసినయా, నన్ను క్షమించు స్వామి అని పశ్చాత్తాపడితే నా యేసయ్య కనికరం నీ మీద ఉంటుంది. ఆయననే పాపములను క్షమిస్తాడు, శుద్ధ హృదయం కలుగు చేస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు, పోగొట్టిన వాటిని తిరిగిస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. కనుక యవ్వనస్తులారా, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు పాపంలో బ్రతుకుతావు? ఇంకా ఎన్నాళ్ళు సాతాని బానిసత్వంలో జీవిస్తావు? ఇదే తగిన సమయము. ఈరోజే తీర్మానం చేసుకో. ఈరోజు నీ మనసు ప్రభు వైపు తిరుగు. ఎదుగో ఈరోజు నీ హృదయంలోనికి ఆయన చోటు ఇవ్వండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించిన గాక. ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధ ఉదయకాలన ప్రభా, ఎంతోమంది రోడ్డు మీద ప్రయాణం చేసిన వారికి, స్కూల్కి వెళ్తున్న వారికి, కాలేజీకి వెళ్తున్న వారికి తోడున్నా ప్రభా. విడిపోయిన ప్రభా భార్య భర్తను జతపరచండి. ఎంతోమంది తల్లిదండ్రులకి నా ప్రభా అయా వృద్ధాప్యంలో దిక్కు లేకుండా ఉన్న వారికి సహాయం చేయండి ప్రభా. ఈరోజునైనా అప్పులోబులు ఉన్న వారికి సహాయం చేయండి. మానసిక రోగంతో ఉన్న వారికి కృప చూపించిన, నన్ను బలపరిచిన తండ్రి. కుటుంబాల నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచండి ప్రభా. అపవాది శోధనలు ఎవరైతే చిక్కున్నారో వారికి విడుదల దయచనయ్యా. అయా దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.